అందరికీ పస్కా షలోమ్. రెండో దినంలోకి మనం ప్రవేశించినందుకు ఆ పరమ తండ్రికి స్తోత్రములు. ప్రత్యక్షంగా మందిరంలో వచ్చిన వారికి కానీ పరోక్షంగా యూట్యూబ్లో ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్కరికి, బ్రదర్స్కి సిస్టర్స్కి షలోమ్. సో మనం ఒక లేఖపట్నం చదువుకుందాం. లేఖపట్నం చదువుకున్న తర్వాత మన మధ్యలో రాజవరం నుంచి వచ్చిన భారతి సిస్టర్ గారు, భవానీ సిస్టర్ ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాం వాక్యం నిమిత్తమై. యెషయా గ్రంథంలో నుంచి 53వ అధ్యాయము 4 నుంచి 5 వరకు ఎవరన్నా చదవండి. మైక్లు దగ్గర పెట్టుకోండి ప్లీజ్. 53, 4, 5 వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, ఎలోహిం వలన బాధింపబడినగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలువగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలు. వాక్యం నిమిత్తము భవానీ సిస్టర్ గారు ప్రార్థన చేయాల్సింది కోరుతుంది. స్తోత్రం తండ్రి, స్తోత్రమైన సర్వనతుడ, సర్వశక్తివంతుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకే స్థుతులు స్తోత్రములైన స్తోత్రము. ఇదిగోనైనా గడిచిన పర్ణశాల నుంచి ఇప్పటి వరకు తండ్రి నాయన నీ యొక్క పర్ణశాలలో తండ్రి మాకు ఇచ్చిన విధానం బట్టి నీకే స్థుతులు స్తోత్రములైన స్తోత్రములైన. ఇంత నిమిత్తం అయితే ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారు తండ్రి. సహోదరుడు నాయన అన్నగారిని బట్టి స్తోత్రములైనా. నాయన వాక్యం సత్యమైనది, వాక్యం జుంటితేని దారుల కంటే మధురమైన తండ్రి. నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి ఏ విధంగా ఉండాలంటే దంచిత మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ, నీ రాక వరకు తండ్రి నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ ధర్మశాస్త్రంలో నాయన మేము లీలమై నీ నిమిత్తం జీవించే భాగ్యం దయచేయమని నేను ఇక్కడ కూడి వచ్చిన సహోదరులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా కొరకు తిరండి మా తండ్రి అని ఆశ్రమిస్తే నామని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. తగ్గించడం స్పీడ్. సో ఈరోజు మన పస్కా పండుగకు సంబంధించిన టాపిక్ను మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎక్కువ టైం ఇవ్వలేదు నాకు మన సేవకులు దయాకర్ బ్రదరు, జనార్దన్ అన్నయ్య టైం ఇవ్వకుండా ఈరోజే చెప్పారు. ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు రెడీగా ఉండమని. నేను ప్రిపేర్ కాలేదు, మధ్యాహ్నమే నాకు అనౌన్స్ చేశారు ఇవ్వమని చెప్పేసేసి. సో అంతగా ప్రిపేర్ కాలేదు. ప్లీజ్ నేనేమంటే తప్పులుంటే మన్నించండి, కొంచెం బ్రీఫ్గానే చదువుతాను. సో ఈరోజు డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే మ్రాను గురించి. మ్రాను పైన మన మెస్సయ్య గారు పలికిన మాటల గురించి మనము కొద్దిగా డిస్కస్ చేసుకున్నది. సింపుల్ టాపిక్ అని సెలెక్ట్ చేసుకుని అది పెట్టుకున్నాను. మ్రాను మీద మెస్సయ్య గారు ఎన్ని మాటలు పలికారు? సేవకులు తప్ప మిగతా వాళ్ళు చెప్పాలి. వెరీ గుడ్, వీణ ఎన్ని? 7 కదా మన పరిపూర్ణ సంఖ్య. 7 మాటలు ఆయన మ్రాను పైన పలికాడు. ఆ 7 మాటలలో ఎంతో అంతరార్థం ఉంది, ఎంతో క్షమాపణ ఉంది, ఎంతో రక్షణ ఉన్నది, ఎంతో విశ్వాసం ఉన్నది. ఆ 7 మాటలు మనం తలుచుకుంటూ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా, ఎస్పెషల్లీ అఫ్కోర్స్ మనమైతే ఈ పస్కా పండుగ జరుపుకుంటున్నాము, మామూలు క్రిస్టియన్స్ అయితే గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉంటుంటారు. ప్రపంచం అంతా కూడా ఆ 7 మాటలు ఎత్తిపట్టి ఎన్నో మెసేజెస్ను తయారు చేసి బోధిస్తూ ఉంటుంటారు. దానిలో ఉన్న దాగి ఉన్న ఆత్మీయ అర్థాలే కావచ్చు, రక్షణానందమే కావచ్చు, ఆత్మీయ స్వభావం గురించి కావచ్చు, ఫిజికల్ రిలేషన్స్ గురించే కావచ్చు, ఆ 7 మాటలలో ఎన్నో దాగి ఉన్నాయి. సో ప్రతి మాట నుంచి కూడా మనం ఒక్కొక్క మాట ఒక మెసేజ్ తీసుకొని దాన్ని బోధించవచ్చు. కానీ ప్రతి మాట మనం అన్ని మెసేజ్లు తీసుకోలేం కావు. కానీ వాటిని బ్రీఫ్గా మనము డిస్కస్ చేసుకుందాం. సో మనందరికీ తెలుసు, మన మెస్సయ్య గారిని ఆ గొల్గొతాగిరి దగ్గర ఆ కఫాలం అనే స్థలంలో ఆయనను మ్రాను వేసినట్టు మనకందరికీ తెలుసు. పిలాతు దగ్గర
ఆయన జడ్జిమెంట్ గురించి వెళ్ళినప్పుడు ఈయనలో నాకేం లోపము కనపడతలేదని చెప్పినా కూడా అక్కడి శాస్త్రులే కావచ్చు, పరిశీలే కావచ్చు, అక్కడ యూదులే కావచ్చు, అక్కడ కామన్ పీపులే కావచ్చు, జనాలే కావచ్చు, ఈయన మీద ఉన్న దేశంతో, ఈయన మీద ఉన్న చేస్తున్న ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాల వాళ్ళు ఇమిడించుకోలేక ఈయనను మ్రానుకు అప్పచెప్పాలని చెప్పేసి వారి ఫోర్స్ మీద ఆయనను మ్రానుకు అప్పగించినట్టు మనకందరికీ తెలుసు. సో దాదాపు ఎక్కడి నుంచి ఆ అధికార సామాజిక మందిరం నుంచి ఆ గొల్గొతగిరి దాకా మ్రానును మోసుకుంటా ఎన్ని గంటలు ప్రయాణం చేస్తాడు ఆయన? దాదాపు 3 గంటలు ఆయనను హింసిస్తూ, ఆయనను నాగలితో దున్నుతున్నట్టు, ఆయనను ఉమ్మి వేసుకుంటూ, అపహాసం చేసుకుంటూ, ఆ 3 గంటల మ్రాను మోసుకుంటూ, ఆయన కొట్టుకుంటూ, కొరడలతో కొట్టుకుంటూ, ముళ్ళు కట్టెతో గుచ్చుకుంటూ, నానా హింసలు పెట్టుకుంటూ అక్కడికి తీసుకెళ్ళినట్టు మనం చూస్తుంటుంటాం. 3 గంటలు ఆ రకంగా హింసిస్తారు. మ్రాను మీద ఎన్ని గంటలకు వేశారు? దాదాపు మార్నింగ్ 9 o'clock వేశారు. 9 గంటల నుంచి 6 గంటల వరకు, 6 hours అంటే 3 o'clock వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటలు ఆయన మ్రాను మీద ఇబ్బంది పడుతూ, శ్రమలు పడుతూ, వారి దగ్గర నుంచి విమర్శలు పొందుతూ, వారి దగ్గర నుంచి అపహాస మాటలు మాట్లాడుకుంటూ మన పాపముల నిమిత్తము ఆయన భరిస్తూ వచ్చాడు. మొత్తము 3 గంటలు, అది 6 గంటలు. అది ఆ మ్రాను వేసి చంపడం అనేది అది పనిష్మెంట్లలో అందరికీ తెలుసు అనుకుంటా, అన్ని పనిష్మెంట్స్లలో దట్ ఈస్ ద వరస్ట్ పనిష్మెంట్ అన్నట్టు. దాన్ని మించిన అంటే అది చాలా చిన్న చీప్ పనిష్మెంట్, అట్ ద సేమ్ టైం దాంతో చాలా ఇబ్బంది పడుకుంటూ ప్రాణం పోతుంది అన్నట్టు, అంత ఈజీగా పోదన్నట్టు. సో అలాంటిది 9 గంటలు ఆయన ఇబ్బంది పడి, దేని గురించి? ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన ఏమైనా తప్పిదములు చేశాడా? ఆయన ఏమైనా మాట మీరాడా? ఆయన ఏమైనా ఆజ్ఞలు పాటించకుండా ఉన్నాడా? కేవలము మన పాపముల నిమిత్తము, కేవలము మన అపరాధముల నిమిత్తము, కేవలము మనము చేసిన తప్పిదముల నిమిత్తము, మన అందరి పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని కార్చి, ఆ మ్రాను మీద వేయబడి రక్తమును కార్చి మనకేమి కలుగజేశాడు? రక్షణ కలగజేశాడు, విమోచన కలగజేశాడు, మనకు పరలోకము మార్గము సరళము చేశాడు, మార్గము చూపించాడు. కాబట్టి ఆయన మన పట్ల చేసిన దాన్ని బట్టి మనం గుర్తు చేసుకొని ఆయనలో కలిగిన గుణాలని కావచ్చు, ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనుక ఎంతో అంతరార్థం ఉంది, ప్రతి మాట వెనుక ఏదో ఒక గూఢమైన అర్థము కలిగి ఉన్నది. కాబట్టి దాన్ని మనం గ్రహించి, దాన్ని అనుసరించి మన జీవితాలను చక్కబరుచుకుంటైతే, మనం వాటిని అనుసరించి నడుచుకున్నట్లయితే మనము ఆ పరలోక రాజ్యంలో మనం కూడా ఆయనతో పాటు పాలు పంచుకుంటాము, ఆయనతో పాటు ఎల్లవేళలా సంతోషంగా జీవిస్తాం. సో మనమందరం కూడా బల్లలు చేయి వేసాం, నిన్ననే అందరం చేయి వేసాము. మళ్ళీ ఏమో ఈ కక్షలు, కోపాలు, తాపాలు అవన్నీ కూడా మందిరం బయటనే వదిలేసేసి ఆ పరమతండ్రి సన్నిధానంలో అందరం కూడా చాలా ఎంతో పవిత్రంగా ఆయన బలలో చేయి వేశాం. కాబట్టి అది అట్లాగే నిన్న ఒక్కరోజు వేసాము, ఏదో బయట నేను నాకు శత్రువును క్షమించి వచ్చాను, లేదా నా పాపంను విడిచిపెట్టి వచ్చేసాను, నేను పస్కా తీసుకున్నాను కాబట్టి మళ్ళీ యథావిధి గో బ్యాక్ టు పెవిలియన్ అని చెప్పేసి ఉంటే అది వ్యర్థము. అలాంటి భక్తి ఉండడము ఇంకా చాలా దారుణం. సో మనం చూసుకుందాము, ఆయన మ్రానులో మనకు ఏమేమి కలగజేశాడు. ఆయన మాటలను 7 మాటలు మాట్లాడు కాబట్టి ఆ 7 మాటలు ఒక్కొక్కటి మనం చూసుకుందాము. ఈ 7 మాటలు ఎక్కడున్నాయి? ఏ సువార్తలో ఉన్నాయి 7 మాటలు? ఒక సువార్తలో ఉన్నాయా? 7 మాటలు ఒక సువార్తలలో లేవు. 4 సువార్తలలో నుంచి క్రోడీకరించి 4 సువార్తల్లో వాటిని మనం ఒక ఆర్డర్లో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఒక సువార్తలో కంటిన్యూస్గా లేవు, ఒక సువార్తలో కొన్ని ఉంటాయి, ఇంకో సువార్తలు ఇంకొన్ని ఉంటాయి. మెయిన్ ఎక్కువగా యోహాను అండ్ లూకా సువార్తలలో ఎక్కువగా ఉంటాయి, కొన్ని మత్తయి నుంచి కూడా కొన్ని ఉంటాయి, మార్కు నుంచి కూడా కొన్ని ఉంటాయి. ఆ 7 మనం డిస్కస్ చేసుకుందాము. మొట్టమొదటి ఏం చెప్పగలుగుతారు ఎవరైనా? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనక ఏం చేయాలంట? వీరిని క్షమించాలట.
సో ప్రార్థన ఇది ఏంటిది? ఒక ప్రార్థన కదా. ప్రార్థన మనం దేని గురించి చేస్తుంటుంటాం జనరల్గా? ప్రార్థన, తండ్రి నన్ను ఆశీర్వదించు, నాకు ఆలాభం కలగజేయి, నాకు ఆరోగ్యం బాగా ఉండనియ్యి, నా కొడుకులని నా కూతులని ఆశీర్వదించు, వారికి మంచి జాబ్స్ రావాలి, మంచి పెళ్ళిళ్ళకి జరగాలి, లేదంటే మన బంధువులకి అందరినీ ఆశీర్వదించు, లేకపోతే సమాజం వాళ్ళని అందరినీ ఆశీర్వదించు, బాగోంచు, అదే ప్రార్థన చేస్తాం కదా. కానీ ఇక్కడ ఏం ప్రార్థన అంటే ఇది? క్షమాపణ ప్రార్థన. ఎవరి మీద క్షమాపణ ప్రార్థన? ఆయనను క్షమించమని ప్రార్థన. మనల్ని మనం క్షమించమని చెప్పేసి డైలీ మనం అడుక్కుంటాము. ఆయన ఎవరిని ఏమడుగుతున్నాడో? క్షమాపణ. ఆయన మీద దూషించే వారి మీద, ఆయన మీద కొరడలతో కొట్టేవారి మీద, ఆయన పక్కంలో బల్లెం కుచ్చుకునే వారి మీద, ఆయన మీద ఉమ్మి వేసే వారి మీద, ఆయన మీద అనడు వివిధ రకాలుగా హింసించే వారి గురించి క్షమించమని ఆ పరమ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. చూసుకుందాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 34 వచనం చదవండి. యాష్వ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చాలు ఒకటి చాలంతే. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ అపహాసం చేస్తున్నారు. అయ్యా నువ్వేదో రాజువు కదా, నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చావు కదా, నిన్ను నువ్వు కాపాడుకోలేవా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా, ఎన్నో అద్భుత కార్యాలు చేసావు కదా, నువ్వు పైనుంచి వచ్చానన్నావు కదా, ఆ యెహోవానే నేను అని చెప్పుకున్నావు కదా, అవన్నీ చేసిన వాడి నిన్ను నువ్వు కాపాడుకోలేవా, ఆ మ్రాను నుంచి దింపేసేసి నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళలేవా అని చెప్పేసి ఆయనను ఎన్నో రకాలుగా హింసిస్తూ, ఎన్నో రకాలుగా హీనపరుస్తూ ఆయనను చాలా ఇబ్బంది పెడుతున్న సందర్భం అది. ఆయనతో రాళ్ళతో కొడుతున్నారు, ఎన్నో బల్లెంతో కుచ్చుతున్నారు, ఉమ్మివేస్తున్నారు, ఆ ముళ్ళ కిరీటం పెట్టేసి హింసిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో అట్లాంటి స్వభావం మనకు ఉంటుందా? అందుకే ఆయన ఆ పరలోకంలోకి వెళ్ళగలిగాడు. ఆయన ఏంటి? అభము శుభము ఎరగని ఒక గొర్రెపిల్లలాగా మన పాపములన్నిటినీ మోసుకొని తీసుకెళ్ళడానికి ఆయన పాత్రుడయ్యాడు. కాబట్టి ఆయన రకంగా మనం జీవించలేం. కానీ ఆయన మ్రానులో పలికిన మొట్టమొదటి మాట నుంచి మనము ఆ క్షమాపణ గుణమును అలవరుచుకుందాము. క్షమించే గుణముని మనము పాటిస్తాము. అది పాటిస్తే మనము, ఎందుకంటే ఓకే మన శత్రువులనే మన ఇంటి వారిని మనం ప్రేమించడము, మనను క్షమించడము అది పెద్ద గ్రేట్ థింగ్ కాదు. శత్రువులను ప్రేమించమంటుండు, నిన్ను హింసించే వారిని గురించి ప్రేమించమంటుండు, నిన్ను దూషించే వారి గురించి ప్రేమించమంటుండు, వారికి మంచి చేసినట్లయితే ఆ పరలోక రాజ్యంలో మనకు స్థానం దక్కుతుంది. కాబట్టి మనము కూడా అలా అలవర్చుకుంటే మన జీవితాలు కూడా చక్కపరుస్తాయి. మనము కూడా ఒకరికి ఎగ్జాంపులర్గా ఉంటాము. మనల్ని చూసి, ఎందుకంటే ఆయనకు క్షమించుడే ఆయనకు ఎన్నో, ఆయన సేవ చేస్తున్న సమయంలో, ఆయన సువార్త చేస్తున్న సమయంలో, ఆ 3.5 సంవత్సరాల సమయంలో ఎంతోమంది ఆయనను హింసించినప్పటికీ కూడా ఎంతోమంది ఆయనను చివరకు ఆయనను మరణానికి అప్పగించిన ఎవరిని యూదాను కూడా క్షమించాడు కదా. అది నువ్వు కాదు, ఆ పరమతండ్రి చిత్తం అని చెప్పేసి ఆ యూదాను క్షమించినట్లు మనం చూస్తుంటూ ఉంటాము. ఎవరో ఒక లేడీ కూడా పట్టుబడుతుంది కదా, ఒక ఆమె కూడా పని చేసి తప్పుపడిని ఆమెను కూడా అందరిని వచ్చేసేసి వేరే వాళ్ళకి కంప్లైంట్ చేసినప్పుడు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు కూడా వాళ్ళకు ఒక ఉపమానం చెప్పేసేసి ఆ స్త్రీని కూడా క్షమించినట్లు మనం చూస్తుంటుంటాము. అదేవిధంగా రక్తస్రావం గల స్త్రీ కూడా తనకు తెలియకుండా తను వచ్చి ముట్టుకున్నందుకు కూడా ఆయన అలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో సందర్భాల్లో ఉంటుంటాయి. ఆయన ఎందుకంటే ఏదో మాట చెప్పడం కాదు, ఆయన ఆ ప్రార్థన చేయడం కాదు, ఆయన ఆచరించాడు, ఆయన క్షమించాడు, ఆయన ఒక ఎగ్జాంపులర్గా ఉన్నాడు, ఒక బెంచ్ మార్క్గా ఉన్నాడు. కాబట్టి చివరికి కూడా ఆ మ్రాను మీదకి పోయిన తర్వాత కూడా ఆ పరమ తండ్రిని వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు క్షమించమని కోరుకుంటున్నాడు. సో అదేవిధంగా రెండవ మాట చూసుకుందాము. అదే లూకా
23వ అధ్యాయము 43వ వచనం చదవండి. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. చాలు. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఎవరి గురించి ఇది? ఎవరితో అంటున్నాడు? ఆయనతో పాటు ఇద్దరు దొంగలు, వాళ్ళు కరుడు కట్టిన దొంగలు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఇతనితో పాటు ఇంకొక ఇద్దరిని కూడా మ్రాను వేయడానికి ఆ రాజు ఆజ్ఞాపించాడు. వాళ్ళు కరడు కట్టి వాళ్ళు ఎన్నో తప్పిదములు చేసి, పాపములు చేసి, హత్యలు చేసి, దొంగతనాలు చేసేసి వాళ్ళు కూడా మ్రానుకు అప్పచెప్పినారు. అప్పచెప్పబడినప్పుడు ఆ ముగ్గురిని మ్రాను వేసినప్పుడు ఒక దొంగ అంటున్నాడు, వాడు కూడా అవహేళన చేస్తూ మన మెస్సే గారిని అంటుంటుంటారు, నువ్వు మెస్సేవు కదా, నువ్వు లోకరక్షకుడివి కదా, నువ్వు ఆయన కుమారుడివి కదా, తండ్రి కుమారుడివి కదా, నువ్వు రక్షించుకోలేవా, నీతో పాటు మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పేసి అతను హేళన చేసినట్టు మాట్లాడుతుంటుంటాడు. వాడు శిక్షకు అర్హుడు, వాడు ఎన్నో పాపములు చేశాడు, ఎన్నో తప్పిదములు చేశాడు, దొంగతనములు చేసి మ్రాను మీదకి వచ్చేవాడు. వాడిది బ్రతుకు చూసుకోకుండా ఆయనను అపహసించి మాట్లాడుతున్నట్టు మనం చూస్తుంటుంటాం. అదే ఇంకొక పక్కన ఇంకొక దొంగ ఉన్నాడు. అతను ఏమంటున్నాడు, దుర్మార్గుడా ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనమైతే ఎన్నో తప్పిదములు చేసాం, దొంగతనాలు చేసాం, మన ఈ శిక్షకు అర్హులము మనము. ఆయన ఏమి అభము శుభము తెలియని ఒక అమాయకుడు, ఒక నీతిమంతుడు, ఒక సత్యవంతుడు, ఒక ట్రాన్స్పరెంట్ అతను పట్టుకుని అలాగంటున్నావేందని చెప్పేసేసి అతన్ని గద్దించినట్లు మనం చూస్తుంటుంటాము. అంటే ఏంటి, ఆ టైంలో అతను అంతవరకు ఎన్నో పాపములు చేశాడు, రెండవ దొంగ తప్పిదములు చేశాడు కాబట్టే రానుకు శిక్షకు ఆయన అనుమతించబడ్డాడు. కానీ అప్పటికి కూడా ఆయన చూశాడు. అప్పుడే ఆయన గురించి విని ఆ జనాలు ఎంతోమంది అపహసిస్తున్నారు మెస్సయ్య గురించి, కానీ ఎంతోమంది రోధిస్తూ ఏడుస్తున్న వాళ్ళు కూడా ఆ సభలో ఉన్నారు, అక్కడ ఉన్నారు. అది గ్రహించి రెండో దొంగ గ్రహించి ఆ టైంలో అతను రక్షించబడతాడు. ఆ టైంలో అతను రక్షణ సువార్తను తెలుసుకున్నాడు కాబట్టి అతను మాట్లాడుతున్నాడు. మొదటి దొంగను విమర్శిస్తూ అతను తిడుతూ ఆయనను వేడుకుంటున్నాడు. ఒకసారి పైన చూసుకుందామా, 39 నుంచి చదవండి. అదే 23వ అధ్యాయము 39 నుంచి. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు మెస్సీయవు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్ము కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక ఎలోహింకు భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన్ను చూచి, యశ్వా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. చాలు. ఏమంటున్నాడు అక్కడ? ఆయనను చూచి, 42వ వచనము, ఆయనను చూచి, యెషువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అంటే ఏంటి, ఆ టైం లోపలనే, ఆ 3 గంటలు 6 గంటల సమయం లోపలనే ఇతని గురించి తెలుసుకున్నాడు, గ్రహించాడు. ఈయన లోకరక్షకుడని తెలుసుకున్నాడు. ఆయన పరలోక రాజ్యంలోకి వెళుతాడు, ఆయన రెండోసారి మళ్ళీ వస్తాడని గ్రహించి ఆయనను వేడుకుంటున్నాడు. అయ్యా, నువ్వు రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ఆయన వేడుకోగానే ఆయన ఏం చేశాడు, ఇమీడియట్లీ ఆయనకు రక్షణ ఇచ్చాడు, రక్షణను అనుగ్రహించాడు. నీవు కూడా ఏమంటాడు ఇక్కడ, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఏంటంట అది చూడు, ఒక్క 1 మినిట్ చాలంట. మన తప్పిదములు తెలుసుకొని మనం పశ్చాత్తపడి వాటిని వదిలివేసుకొని ఆ పరమ తండ్రి దగ్గర మనం మొర్రపెట్టుకుంటే ఆ రక్షణ ఆయనకు, ఆ రెండవ దొంగకి, ఆయన కరుడు కట్టిన దొంగ అయినప్పటికీ కూడా తన తప్పిదములు తెలుసుకున్నాడు, నిజ మార్గం ఏంటిదో తెలుసుకున్నాడు, ఆయన రక్షకుడు ఆయన పక్కనే ఉన్నాడని తెలుసుకున్నాడు, ఆయనను మొర్రపెట్టుకున్నాడు, వేడుకున్నాడు. ఇమీడియట్లీ ఆయనకు ఆ పరదేశులో స్థానం కలగజేశాడు. కాబట్టి మనము కూడా పరిశీలించుకుందాము, మన తప్పిదములు మనం ఎంతవరకు ఒప్పుకుంటున్నాము, మనం ఎంతవరకు వాటిని తప్పిదములు బట్టి పశ్చాత్తపడి వదులుకుంటున్నామా, వాటిలోని ఇంకా జీవిస్తున్నామా, అది మనం గ్రహించుకుందాము, దాన్ని అనుసరించి మనం నడుచుకుందాము. సో మూడవ మాటకి వెళ్దాము.
యోహాను గారు రాసిన పత్రిక 19వ అధ్యాయం 26 నుంచి 27 చదవండి. యోహాను యెషువా తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలు. ఎవరి గురించి? ఆయన ఏంటి, ఎక్కడున్నాడు? మ్రాను మీద ఉన్నాడు, ఎంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆయన చివరి ఇంకా ఏ టైంలో ఆయన ఆత్మ పోతుందో తెలియదు. అయినప్పటికీ కూడా అక్కడ తన ఎదురుగా తన తల్లి రోధిస్తుంది, తనకు జన్మనిచ్చిన తల్లి రోధిస్తుంది, ఏడుస్తుంది, కానీ నిస్సహాయత పరిస్థితిలో ఉంది, ఏమీ చేయలేదు. దగ్గరికి వెళ్ళి ఆయనను ఎవరిని వేడుకోలేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పిలాతు వాళ్ళ రాజులు ఆజ్ఞాపించారు, వాళ్ళకు పనిష్మెంట్ జారీ చేశారు, కాబట్టి ఏమి చేయలేడు. కానీ ఆయన అలాంటి సందర్భంలో కూడా, అలాంటి సమయంలో కూడా తన బాధ్యతలను మర్చిపోలేదండి. తన కుటుంబం, తన జన్మనిచ్చిన తల్లి గురించి ప్రాధేయపడుతూ తన ప్రియమైన శిష్యుడైన యోహాను గారు యోహాను గారు ఎవరి ప్రియమైన శిష్యుడు? ఎవరండి? 12 మంది శిష్యుల్లో ప్రియమైన శిష్యుడు యోహాను గారు ఏంటి, మెస్సయ్య గారికి ఒక తల్లిలాగా మెస్సయ్య గారి మీద ఒదిగి ఎప్పుడు పడుకుని ఉండేవాడంట. సో అలాంటి తనకు బాధ్యత తన తల్లి గురించి యోహాను శిష్యుడికి అప్పగించినట్లు మనం చూస్తుంటుంటాం. సో ఏంటి, ఆయన ఏం నెరవేర్చాడు? తన తల్లిదండ్రులు ముదిమ వచ్చేంత వరకు కూడా వారిని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందండి. సో ఆయన మ్రాను మీద బాధపడుతూ కూడా ఆ బాధ్యతను మర్చిపోకుండా తన ప్రాణ స్నేహితుడైన, తన ప్రాణ శిష్యుడైన యోహానుని పిలిచేసి, ఈమె నీ తల్లి, ఆమెకు చెప్పి ఆమె నీ కుమారుడు, సో ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు అప్పగించినట్లు మనం చూస్తుంటామండి. సో మన పరిశీలించుకుందాము, మనం ఎంతవరకు బాధ్యత వహిస్తున్నాము. చనిపోయే ముందు కలిసి మనము బ్రతికుండగా మన తల్లిదండ్రులని కావచ్చు, మనకు కావాల్సిన వారిని కావచ్చు, ఎంత బాధ్యత వహిస్తున్నామో, వారి గురించి ఎంత ప్రాధేయపడుతున్నామో, వారి గురించి మనము చేస్తున్న కర్తవ్యం ఏంటిది మనం పరిశీలించుకుందామండి. సో ప్రతి దాంట్లో కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఊరికి పలికిన మాటలను ఎన్నెన్నో పలకొచ్చు. ఓన్లీ 7 మాటలు ఎందుకు పలికాడంటే? 9 గంటలు 6 గంటలు ఉన్నాడు కదా మ్రాను మీద. ఓన్లీ 7 మాటలు మాట్లాడడానికి ఎంత? ఒక 1 మినిట్లో మాట్లాడచ్చు. 7 మాటలు మ్యాక్సిమం అయితే 2 మినిట్స్. సో ప్రతిదానిలో కూడా ప్రతి మాట నుంచి కూడా మనము నేర్చుకోవాలని, మనము అలవరుచుకోవాలని, మనం వాటిని పాటించాలని చెప్పేసి ఆ పరమ తండ్రి ఆ మ్రానులో రాసిన మాటలు ప్రతిదీ కూడా ఇంపార్టెంట్గానే ఉన్నది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఎవరికి ఇంకా తన ప్రాణ శిష్యునికి, ప్రియమైన శిష్యునికి యోహానును తన ప్రాణ శిష్యుడే కాక ప్రాణ స్నేహితుడుగా కూడా ఆయనను చూసుకున్నాడు. అందుకని మనకి ఎంతో సామెతల్లో కూడా ఉంటుంది కదా, సహోదరుడి కంటే స్నేహితుడు ఇంకా చాలా బాగా ఉంటారని చెప్పేసేసి. సో అది కూడా, ఆ వాక్యం కూడా ఈ కార్యక్రమంతో, ఈ మాటతోటి నెరవేర్చినట్లు మనం చూస్తుంటుంటాము. సో ఆయనకి ఎందుకంటే మానవ విలువల గురించే కావచ్చు, కుటుంబ బాధ్యతల గురించే కావచ్చు, ఆత్మీయత ఎదుగుదల గురించి, లోతు గురించే కావచ్చు, సహోదరుల గురించి కావచ్చు, స్నేహితుల గురించి ఎంతో నీట్గా మనకి దీని గురించి చెప్పినట్లు మనం చూస్తుంటాం. అదేవిధంగా 4వ మాట చూసుకున్నట్లయితే మత్తయి సువార్తకి వెళ్దామండి. ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయము మ్రానులో పలికిన 4వ మాట 27:46. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యెషువా ఏలి ఏలి లాబా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. చాలు. ఏంటి? ఏలి ఏలి లామా సబాక్తాని అని బిగ్గరగా కేకవేసాను. ఆ మాటకు నా యావా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. సో ఆ మాటలు పలుకుతుంటుంటే అక్కడ ఉన్న జనాలందరూ ఏంటి, ఈయన ఏదో ఏలి అని పిలుస్తున్నట్టున్నాడు, ఏలి అంటే ఏలియా అని పిలుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటుంటారు.
కానీ ఏంటిది, అది ఏలి అని పిలవట్లేదు. యహోవా ఎలోహిం ఎలోహిం ఎందుకు నా చేయి విడిచితివని చెప్పేసి అంటున్నాడు. దాని అర్థం, అంతరార్థం ఏంటంటే ఆయన దేని గురించి బాధపడుతున్నాడు? అందరి జనాలందరి పాపముల గురించి అక్కడ ఆయన మొరపెట్టుకుంటున్నాడండి. ఆయన చేసిన వాటి గురించి కాదు. ఆయన దేన్ని బట్టి హింసించబడుతున్నాడు? ఆయన ఒక ప్లాన్ తోటి, ప్రణాళికతోటి భూమి మీదకి వచ్చాడు. మనుష్య రీతిగా వచ్చి 3.5 సంవత్సరాలు మానవ దేహము ధరించుకొని 3.5 సంవత్సరాలు అవన్నీ కష్టాలు పడ్డాడు. దేని గురించి? మన పాపముల గురించి. ఆ లాస్ట్ 6 అవర్స్ పీక్ అవర్స్ అవి మహా ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి ఆ ఇబ్బందులన్నిటి గుర్తు చేసుకుంటూ, మన పాపం నిమిత్తము మన పాపములన్నీ గుర్తు చేసుకుంటూ ఆ పరమ తండ్రి దగ్గర వేడుకుంటున్నాడండి. అంతేగాని ఆయన చేయి విడిచినట్టు కాదు. ఆయనే నిన్న అన్నయ్య చెప్పారు కదా, మెల్కిసెదెకు, ఆ ఎలోహిమే మెల్కిసెదెకు యెషూవ రూపంగా వచ్చి ఆయన ఇక్కడ 3.5 సంవత్సరాలు బ్రతికాడండి. తండ్రి వేరు, కొడుకు వేరు కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ మన పాపములను బట్టి ఆయన హింసించబడుతున్నాడు, ఆయన ద్వేషించబడుతున్నాడు, ఆయన చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆ కష్టాలను భరించలేక అక్కడ పరమతండ్రి దగ్గర ఏలి ఏలి లావా సబక్తమీ, నన్ను ఎందుకు విడిచావయ్యా, నా చేయి ఎందుకు విడిచావా అని చెప్పేసి మన బిహాఫ్లో మన పాపముల నిమిత్తము ఆ తండ్రి దగ్గర మొరపెట్టుకుంటున్న సందర్భం అండి అది. ఇక్కడంతకు అర్థం కాదు, ఆయనే కదా, ఆయన చేయి విడవడం ఏంటని చెప్పేసి ఎంత తప్పుగా అర్థం చేసుకుంటారు. మన పాపములను ఆయన దగ్గర మొరపెడుతున్నాడు, అక్కడ ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి మన సమక్షంలో ఆయన మాట్లాడుతున్న మాటలండి అవి. ఇంకను చూసుకున్నట్లయితే మన పాపములన్నిటినీ కూడా ఆయనే వచ్చి గొర్రెపిల్లలాగా మోసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఆ పాపములు భరించలేక వచ్చిన ఈ మాటలు ఏలి ఏలి లాభా సమాప్తయని బిగ్గరగా అరిచినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే 5వ మాట, అదే యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యెషూవ ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాననెను. చాలు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యెషూవ ఎరిగి, అంతవరకేనాడు. 19:28 ఓకే. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది. ఏమైనది అక్కడికి? సమస్తము అక్కడికి సమాప్తమైనది. సారీ సార్, యోహాను 19:30 చదవండి. యెషూవ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి, యెషూవ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పేసి అంటున్నాడు. ఏమి సమాప్తమైనది? ఆయన వచ్చిన ప్రణాళిక, ఆయన వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది. దేని నిమిత్తం వచ్చాడండి భూమి మీదకి? ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. ఆయన మన పాపముల నిమిత్తం వచ్చాడు. ఆయన సువార్తమానము, ఆ పరమతండ్రికి సువార్తమానం చెప్పడానికి గురించి వచ్చాడు. అందరికి తెలియని వారికి అందరికీ కూడా సువార్తమానం చెప్పాడు. ఆయన రెండవసారి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి ఆ సువార్తమానం చెప్పడానికి ఆయన వచ్చి మన పాపముల నిమిత్తమైన బలి అర్పించి ఆయన వచ్చిన పనిని సమాప్తం చేశాడు. ఆయన వచ్చిన ఏదైతే ఒక రెస్పాన్సిబిలిటీ మీద వచ్చాడో, ఆ పరమ తండ్రి దేని గురించి అయితే ఆయనని ఇక్కడికి పంపించాడో ఆ పంపించిన పని సమాప్తమైనదని చెప్పేసి అక్కడ మొరపెట్టుకుంటున్నాడు. ఆయన దేన్ని వచ్చాడు? రక్షణ కలుగజేశాడు. పాపులందరికీ కూడా ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం అని ఆయన బోధించాల్సింది బోధించాడు. ఆయన వైపు ఆకర్షించుకున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వారిని అందరికీ చెప్పేసేసి ఆయన, ఎందుకంటే పాపములతో ఆయన రక్తము అక్కడ మ్రానుపైన కార్చాడు కాబట్టి ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఇంకా అలాంటి బలులు ఏమి ఉండవు. కాబట్టి ఆయన పస్కా బలిగా అర్పించుకున్నాడు కాబట్టి, దహన బలిగా అర్పించాడు కాబట్టి ఆయన వచ్చిన పని సమాప్తమైనదని చెప్పేసి ఆ పరమ తండ్రి దగ్గర మొరపెట్టుకుంటున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో సమాప్తమైనది అంటే ఆయన వచ్చిన కర్తవ్యాన్ని కంప్లీట్ చేసుకొని వెళుతున్నట్టు మనము చూస్తున్నాం.
అదేవిధంగా ఇంకొక ఆరవ మాట చూసుకున్నట్లయితే యోహాను సువార్త ఇందాకటిది 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యెషువా ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానన్ను. చాలు. ఏమన్నాడు అక్కడ? దప్పి కొనుచున్నానని అంటున్నాడు అక్కడ ఏంటంటే జనరల్గా మ్రాను వేసిన వాళ్ళకంటే అక్కడ ద్రాక్షరసం పెడతారట జనరల్గా. అది వాళ్ళకి ఎందుకంటే ఆ బాధ పోవడానికి అక్కడ ద్రాక్షరసం తాగిపిస్తే ఆ బాధ తగ్గిపోతాడు, ఆ మత్తులో ఉండి బాధ పోతుందంట. కానీ ఆయన ఆ బాధను అనుభవించాలనేసి మన మెస్సయ్య గారు ద్రాక్షరసము తీసుకోలేదంటండి. అక్కడ చిరక అంటే అది ఒక చేదుది, ఒక వాటర్ లాంటిది ఆ స్పాంజిలో ముంచి ఆయన నాలుక మీద పెట్టినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటుంటాం. అంటే ఆయన ఏంటంటే లౌకికంగా బ్రతికాడు కాబట్టి శారీరకం ధరించి ఉన్నాడు కాబట్టి ఎందుకంటే అక్కడ మొత్తం డీహైడ్రేషన్ జరిగిపోతుందండి. అక్కడ మ్రానుతోటి వేసేసేస్తే ఏమవుతుందంటే ఆ బ్లడ్ మొత్తము ప్రతి డ్రాప్ వరకు కూడా కంప్లీట్గా వెళ్ళిపోయి డీహైడ్రేషన్ జరిగిపోయి పిచ్చిగా అరుస్తుంటుంటారట, పెద్ద కేకలు వేస్తుంటుంటారట మ్రాను వేసిన వాళ్ళకి. ఆ శిక్ష ఎందుకంటే అంత కఠినమైన అంత ఘోరమైన శిక్ష అన్నట్టు అది. ఆ మ్రాను వేసిన వాళ్ళకంట బ్లడ్ పోతూ ఉంటే వాళ్ళు అరుస్తుంటుంటారంట, పిచ్చిగా మాట్లాడుతుంటుంటారట, వాళ్ళకు దాహం వేస్తుంటుంటుందంట, అన్నీ వివిధ రకాలుగా చేష్టలు అన్నీ చేస్తూ ఉంటుంటారట. కానీ ఈయన కాముగా ఉంటున్నాడు, అవన్నీ ఎందుకంటే భరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిన పర్పసే అది కదా, ఆయన భరించడానికి, మన పాపంలో భరించడానికే వచ్చాడు. కాబట్టి ఎంత కష్టమైనను, ఎంత అతన్ని విమర్శించినను, ఎంత అతను హింసించినప్పటికీ కూడా, ఎంత దాహం వేసినప్పటికీ కూడా ఆయన భరించుకుంటూ వస్తున్నాడట. ఇంకా లాస్ట్కు చివరికి అతను ఇంకా భరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు దప్పి కోరుచున్నానని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడే ఇస్తారా చిరకలో స్పాంజి ముంచేసి ఆయనకు ఇచ్చినట్టు మనం చూస్తుంటుంటాం. దానికి నిదర్శనం ఏంటంటే ఆ వాటరే మనకు ఆ పరమ తండ్రి ఇచ్చిన ఆ చిరక, ఆ వాటరు ఏదైతే తీసుకున్నాడో మనకు ఇచ్చిన ఏది జీవజలం అంటారండి. ఆ జలము ఏదైతే ఆయన పుచ్చుకున్నాడో ఆయన మనకు ఆ జలములు దాంతో మనకి జీవజలాన్ని, మనకు రక్షణ జీవితాన్ని మనకు అనుగ్రహించి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో దానికి సూచనగా అది అన్నట్టు ఆ చిరక ఆ వాటరు ఆయన తీసుకున్నాడంటే మనకు జీవజలాన్ని ఇవ్వడానికి ఆయన అది పుచ్చుకొని ఆ పరమ తండ్రి దగ్గరికి వెళ్తున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాం. కాబట్టి ఆయన వచ్చి బలియాగమై మన పాపముల నిమిత్తము ఆయన ఒక గొర్రెపిల్లలాగా పాపములు మోసుకొని, మన పాపములన్నిటి మోసుకొని ఆయన వెళ్ళినట్టు మనం చూస్తుంటుంటాం. అదేవిధంగా ఈ 7 మాటలు ఏదైతే ఆ మ్రాను పైన పలికాడో ప్రతిదీ కూడా ఆయన లేఖనం నెరవేర్చినట్లే. ప్రతిదీ కూడా ఇదంతా కూడా ప్రతి సిచ్యువేషన్ కూడా మనకు పాత నిబంధనలో చూసుకున్నట్లయితే ఏషియాలో చాలా వరకు మనకు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మనకు యెషయా గ్రంథంలో కావచ్చు, ప్రవక్తల గ్రంథాలలో వీటన్నిటి గురించి కూడా మర్మంగా దావీదు గారి కీర్తనల రాసులలో కూడా వీటిలో రాసి పెట్టుంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. కీర్తనలు 69వ అధ్యాయము, కీర్తనలు 69 21 చదవండి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకును త్రాగనిచ్చిరి. చాలు. ఎప్పుడు ఇది కీర్తన దావీదు గారు రాస్తున్నారు, ఎప్పుడో ఇది జరిగినప్పటికీ దానికి దాదాపు 1000 సంవత్సరాల ముందే దావీదు గారు రాసిన కీర్తనలు కదండి ఇది. అప్పటికి దానికి దాదాపు 1000 సంవత్సరాల క్రితమే రాసి పెట్టారు అక్కడ. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అండి. ఆ చిరకే ఆయన తాగిన చిరకనే మనకు జీవజలముగా ఆయన మనకు ఇచ్చి వెళ్ళాడండి. సో ప్రతి మాట కూడా, ఎందుకంటే అవన్నీ రెఫరెన్స్లో తీయట్లేదు, ప్రతి మాటకి కూడా మన పాత నిబంధనలో, మన యెషయా ప్రవక్తల గ్రంథాలలో ప్రతిదానికి కూడా ఆ నెరవేర్పులు అనేటివి మనకు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటుంటాం. ఇక చివరిగా చూసినట్లయితే లాస్ట్ 7వ మాట,
లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23:46 చదవండి. అప్పుడు యాష్వా గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానన్ను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. చాలు. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎందుకంటే ఆయన వచ్చిన పర్పస్ అయిపోయింది. ఆయనను ఏ రకంగా హింసించాలో హింసించారు. ఆయన పని సమాప్తం చేసుకున్నాడు. ఆయన దాహం వేసినప్పుడు ఆ జీవజలం మనకి ఇవ్వడానికి ఆ చిరక తీసుకొని ఉన్నాడు. ఇంకా ఆయన సంతోషంగా ఆ పరమ తండ్రికి ఆత్మను అప్పగించుకుంటున్నాడండి. ఇంకా నాకు వచ్చిన పని అయిపోయింది, నేను నీ దగ్గరికి వస్తున్నాను చెప్పేసి ఆయననే ఆత్మను అక్కడ అప్పగించుకున్నాడు. ఈయనతో పాటు మ్రాను వేసిన వాళ్ళు ఇద్దరు ఎప్పుడో చనిపోయారటండి. అంత టైం లేరు ఈయనతో పాటు ఇద్దరిని. ఎందుకంటే ముగ్గురిని ఎట్ ఏ టైం చేసినా కూడా వాళ్ళు ఇద్దరి ముందు ఎప్పుడో చనిపోయారంట. కానీ ఈయన ఏంటంటే భరించాల్సినంత భరించి, ఆ హింసలన్నీ పడాల్సినంత పడి, ఆయన పని అంత కంప్లీట్ సమాప్తమైన తర్వాత ఆయన విశ్వాసంతో, ఆయన సంతోషంగా ఆయన ఆత్మను ఆ పరమ తండ్రికి అప్పగించుకున్నాడట. సో ఏంటంటే ఆయన పని సంపూర్ణమైనది కాబట్టి ఆయన ఆ స్క్రిప్చర్స్ కూడా ఎందుకంటే మనకు ఫుల్ఫిల్ కావడానికి ఉన్నాయి కాబట్టి ఆయన మ్రాను పైన పలికిన చివరి మాట, ఆయన సంతోషంగా పరమ తండ్రి మీద విశ్వాసం కలిగి, నేను వచ్చిన పని అయిపోయింది, ఎందుకంటే నేను శిష్యులకి నేను చెప్పాల్సిందో చెప్పాను, నేను ఆ తర్వాత వాళ్ళు కూడా నా నామమును బట్టి ఆ పరమ తండ్రి సువార్తని ప్రకటిస్తూ ఆయన రాజ్యము స్థాపన గురించి వాళ్ళు పనిచేస్తారని ఆయనకు ఒక నమ్మకం కలిగింది కాబట్టి ఆయన ఆత్మను ఆ పరమ తండ్రికి అప్పగించినట్లు మనం ఇక్కడ చూస్తుంటుంటాము. దీన్ని కూడా ఒక రెఫరెన్స్ చూసుకుందామండి. మన పాత నిబంధనలు చూసుకున్నట్లయితే కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్య ఎలోహిం, నిన్ను విమోచించువాడవు నీవే. నన్ను విమోచించువాడవు నీవే. నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఇది చూసుకున్నట్లయితే ఇది ఎందుకంటే ఆ దావీదు గారు రాసిన కీర్తన. ఎందుకంటే ఆయనంతల ఆయననే ఆ పరమ తండ్రికి ఆత్మ అప్పగించుకున్నాడు. మీరు నన్ను దేని నిమిత్తమైతే భూలోకం మీదకి పంపించారో, మీరు నాకు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ నాకు అసైన్ చేశారో, నన్ను ఏ పనుల నిమిత్తమైతే పంపించి ఉన్నారో ఆ పనులన్నీ సంపూర్ణం చేసి ఉన్నాను. మీ సువార్తను ప్రకటించిన నిమిత్తమే కావచ్చు, నీ రాజ్య స్థాపన నిమిత్తం నాకు చేయాల్సిన పని అంతా చేసి నేను వెళ్తున్నానని చెప్పేసి ఆయన ఆత్మ సమర్పించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. సో అదే ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే ప్రతి మాట గురించి కూడా ఒక మనం మెసేజ్ చెప్పొచ్చు. సో ఈ 7 మాటలని మనము ఆదర్శంగా తీసుకొని ఆయన పలికిన 7 మాటల నుంచి మనమేమి నీతిని దాని నుంచి మనం అలవరుచుకుందాము, మనం ఏమి నీతిని మనం నేర్చుకుందాము, వాటిని అనుసరించి నడుచుకున్నట్లయితే మన జీవితాల్లో మనకు ఏమి లాభాలు ఉంటాయి, ఏమి మనకి సంతోషకరంగా ఉంటాయని చెప్పేసి మనం వీటిని ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. సో దీని తర్వాత మనందరికీ తెలుసు ఆ రోజు ఏ రోజు ఆయన మ్రాను వేయబడింది, ఏ రోజు పస్కా ప్రిపరేషన్ డే రోజు కదా. ప్రిపరేషన్ డే రోజు ఆయన ప్రిపరేషన్ డే రోజు చనిపోవడం మ్రాను వేయడము. ఎందుకంటే సన్సెట్ అవుతుంది కాబట్టి సన్సెట్ అయ్యే లోపలలోనే ఎవరు అరిమతయి యోసేపు వచ్చేసేసి అక్కడి నుంచి తీసుకొని అక్కడ ఆయన్ను సమాధిలో పెట్టడము. 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన తిరిగి ఆరోహణం అవడము. ఆయన శిష్యులందరికీ కాకుండా కొందరు భక్తులకి, కొందరు జనాలకు కూడా ఆయన ప్రత్యక్షపరచుకోవడము. ఆరోహణమై అందరూ చూస్తుండగానే ఆరోహణమై వెళ్ళిపోయినట్లు మనకందరికీ కూడా తెలుసు. ఎక్కడి నుంచి అయితే ఆరోహణం అయిపోయాడో మళ్ళీ అదే కొండపైకి ఆ పరమ తండ్రి మళ్ళీ తిరిగి వస్తాడని, రెండవసారి వస్తాడని మనం ఆ నిరీక్షణ గురించే మనము వేచి ఉన్నాం. కాబట్టి ఆయన రాజ్యంలో మనము పాలు పంచుకోవాలంటే మనము ఏ రకంగా ఉండాలి, ఈ 7 మాటలలో మనం మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామో, ఎన్ని మనకు అలవరుచుకుంటున్నామో, ఎన్ని మనలో ఫుల్ఫిల్ అవుతున్నాయో మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనం దాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే మన జీవితాలు చక్కబడతాయి, బాగా ఉంటాయి. సో ఇప్పటివరకు మీరు ఓపికగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదం. థ్యాంక్ యూ.